నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. దాంతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే యూనివర్సిటీకి సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్. ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో టీటీడీ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం జరగనున్న వైకుంఠ వాసుడి కళ్యాణం కోసం 30,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకను సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. వేదికకు చేరుకునేందుకు 7 ద్వారాలు ఏర్పాటు చేసింది. రాజధాని పరిధిలోని 24 గ్రామాల్లో ప్రతి ఇంటికి ఆహ్వానం పంపింది. టీడీపీ నేతలు రోడ్డు మీదకు రావాలంటే భయపడేలా చేశారు అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అంటూ తనతో ఛాలెంజ్లు చేశారన్నారు. అసెంబ్లీలో 21 ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో 2 ఎంపీలతో అడుగుపెట్టామని, దేశమంతా తల తిప్పి చూసేలా 100% స్ట్రైక్ రేట్ సాధించామని చెప్పారు ఆయన. అటు తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలి అన్నారు. దేశ ఐక్యతను, బహుభాషా విధానం ఉండాలని ఆకాంక్షించారు ఆయన. రాజకీయాల్లో ఉండాలి అంటే అధికార దాహమైనా ఉండాలి, లేదంటే సైద్ధాంతిక బలమైనా ఉండాలి అన్నారు. తాను సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నానని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పవన్ విజయంపై నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ను ఎవరైనా గెలిపించారు అనుకుంటే వారి కర్మ అని కామెంట్ చేశారు. పవన్ను ఓటర్లు గెలిపించారన్నారు. జనసేన ప్రతిపక్షంలో లేదని, కార్యకర్తలు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. రాష్ట్రం, దేశంలో ప్రభుత్వాలను నిలబెట్టేందుకు పవన్ వెన్నెముక్కయ్యాడన్నారు ఎమ్మెల్సీ నాగబాబు. జనసేన జయకేతన సభలో పవన్ స్పీచ్ ను చూసి మంత్రముగ్ధున్నయ్యానన్నారు చిరంజీవి. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందని ట్వీట్ చేశారు ఆయన. ప్రజా సంక్షేమం కోసం ఈ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలి అన్నారు ఆయన. జన సైనికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. టీడీపీలో గ్రూప్ రాజకీయాలకు తావివ్వకూడదు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇన్ఛార్జ్ మంత్రులు వారి జిల్లాలపై ఫోకస్ పెట్టాలని, పర్యటన సంఖ్య పెరగాలి అన్నారు. అంతేకాదు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని స్పష్టం చేశారు చంద్రబాబు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని, పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాము అన్నారు ఆయన. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరని చెప్పారు. రాజకీయ పరంగా వైసీపీ వారిని దరి చేరనివ్వవద్దని పార్టీ నేతలకు ఆదేశించారు. మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. పేర్లు సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారన్నారు. నామినేటెడ్ పదవుల కోసం, పార్టీ కోసం కష్టపడిన వారి పేర్లు ఇవ్వాలి అన్నారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని చెప్పారు చంద్రబాబు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్తో సమావేశమయ్యారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్టు మిగిలిన పనులపై ఉత్తమ్తో చర్చించారు తుమ్మల. సత్తుపల్లి ట్రంక్ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తి చేస్తే జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు మంత్రి తుమ్మల. ములుగు జిల్లా కొత్తూరులో దేవుని గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర కన్నుల పండువగా జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఆలయం వద్దకు చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే దేవుని గుట్ట గుడి కాంబోడియా దేశంలోని అంగుకోర్ వాట్ దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఆదిలాబాద్ కవ్వాల్ టైగర్ జోన్లో టేకు చెట్ల నరికివేతపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. టేకు చెట్లను నరికి ముక్కలుగా చేసి కలప తరలిస్తూ ఉన్నారు స్మగ్లర్స్. దీనిపై విచారణ చేపట్టిన ఫారెస్ట్ ఆఫీసర్స్ హస్తం ఉందని గుర్తించారు. సిరిచెల్మ రేంజ్ ఫకీర్పేట బీట్ ఆఫీసర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడులో డీఎంకే టార్గెట్ గా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. లిక్కర్ స్కామ్ పై పోరాటం చేయాలని నిర్ణయించింది.
ఆందోళనలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు సూచించారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. ఈ నెల 17న మద్యం దుకాణాలను ముట్టడించాలని నిర్ణయించారు. లిక్కర్ అమ్మకాల ద్వారా డీఎంకేకు 1000 కోట్లు ముడుపు అందాయని ఆరోపించారు అన్నామలై. ఈడీ సోదాల్లో 1000 కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చిందన్నారు. డైవర్షన్ కోసం రూపీ సింబల్ పేరుతో డీఎంకే రాజకీయం చేస్తుందన్నారు ఆయన. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు పోక్సో కేసులో స్వల్ప ఊరట లభించింది. కేసు విచారణను నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరు కావాలని ఇటీవల ఆదేశించింది న్యాయస్థానం. కానీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది కర్ణాటక హైకోర్టు. 17 ఏళ్ల బాలికపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఓ కేసులో సాయం చేయాలి అంటూ బాధితురాలు ఆమె తల్లి గత ఏడాది ఫిబ్రవరి 2న యడ్యూరప్పను కలిశారు. ఆ సమయంలో యడ్యూరప్ప తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కు వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు అంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను యడ్యూరప్ప కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపింది. బంగారం ధర దూసుకుపోతోంది. స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధరపై 1200 రూపాయలు పెరిగింది. 89,780 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా 1100 రూపాయలు పెరిగి 81,200 రూపాయల నుంచి 82,300 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 90,000కు కేవలం 220 రూపాయల దూరంలోనే ఉంది. త్వరలోనే తులం బంగారం ధర 1,00,000 రూపాయలు దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. కీలక డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో జరిపిన చర్చల్లో సానుకూల ఫలితం రాలేదని ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. ప్రణాళిక ప్రకారం సమ్మె యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఐబీఏతో జరిగిన సమావేశంలో నియామకాలు, వారానికి 5 రోజుల పని సహా పలు సమస్యలను యూఎఫ్బియు చర్చించింది. కీలక సమస్యలకు పరిష్కారం లభించలేదని వెల్లడించింది. టాటా గ్రూప్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్గా ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఆయన నియామకానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. సుబ్రహ్మణ్యం 2021 డిసెంబర్ 2న టాటా కమ్యూనికేషన్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారత ఐటీ పరిశ్రమకు ఆయన 40 ఏళ్లుగా సేవలు అందిస్తూ వచ్చారు. టీసీఎస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన 2024 మేలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఎన్ గణపతిని చైర్మన్గా నియమించే ప్రతిపాదనకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. 2025 మార్చి 14 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని టాటా కమ్యూనికేషన్స్ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. 2 రాష్ట్రాల్లో మార్చి నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని, అలాగే తెలంగాణలో దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.